నుంచి ఇక్కడ ఆదివాసీ మ్యూజియం ఉంటుంది. ఓకే, ఆ వెళ్ళే దారిలోనే మ్యూజియం కూడా ఉంటుంది. ఇది కూడా చూడర్రి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా. మ్యూజియం చూస్తారు కదా, చెట్లు ఉత్తరేణి, కలబంద, రామతులసి ఇట్లా అన్ని చెట్లు అయితే ఇక్కడ పెట్టారు. ఇల్లులు అయితే ఈ విధంగా ఉండేటివి. ఉయ్యాల, ట్రైబల్ ఉయ్యాల చూసారా. ఇది చూస్తే వేరుతోటే చేసిన ఉయ్యాల. ఇది ఆదివాసీ ట్రెడిషనల్ సెంటర్ వనిజంగా ఉంది కదా, చెట్లు ఎక్కువ పూజిస్తారు వాటిల్లో. ఇటువైపు కూడా చూడవచ్చు ఏ విధంగా ఉంది. కల్చర్ అంతా ఇక్కడ డ్రా చేశారు, ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది. ఇక్కడ కూడా బాగున్నావు అబ్బా, చుట్టూ డ్రాయింగ్సే. ఆ కాలంలో ఎట్లుంటాయి ఇల్లులు అనేది అయితే వీళ్ళైతే చూపించారు. ఆ కాలంలో ఇల్లు ఎట్లుంటాయి ఏ విధంగా అనేది అయితే ఇక్కడ బ్యాంబూస్ తోటి చేసిన ఎంట్రన్స్. ఇక్కడ కూర్చునే ప్లేస్ కూడా భలే ఉంది కదా. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. దారినే ఉంటుంది, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు అయితే ఒకసారి చూసేయాలండి. గడప చూసారు కదా ఎట్లుందో. ముగ్గులు పూర్వం చూస్తున్నారుగా. బోలింగమ్మ తల్లి, బోలింగమ్మ తల్లి చూసారుగా, గిరిజనులు పూజించేటువంటి బోలింగమ్మ తల్లి. పూర్వకాలంలో పూజించేవాళ్ళండి. శంకుదేవుడు, శంకుదేవుడు శంకుదేవుడు చూస్తున్నారుగా. ఇవేంటి ఈ అప్పుడు మొగ్గు పిండి వేసుకునేది. ఇది మొగ్గు పిండి. ఇప్పుడు పూర్వము మనం గోడలకి అలుకడానికి ఇది వాడేవాళ్ళు. ఇది ఇది కింద మొత్తం వేస్తారు ఎర్రమట్టి. దీపం, ఈ దీపం పైన కూడా ఇట్నే ఉండేది అప్పుడు కర్రలతో. అప్పుడు అలాగే. ఇవేమో విత్తనాలు. ఇవి రకరకాలు. అంటే ఇప్పుడు ఏజెన్సీలో పండించే పంటలు ఇక్కడ ఉన్నాయి. ఈ విత్తనం పక్కనే బుట్టిలు, ఇవి పైన కావిడి. మా సైడ్ బుట్టిలు అంటాం. సంగీతం, కావడి, ఇది బొర్రలు, ఇవి భలే సౌండ్ వస్తాయి. ఈ వాయిద్యాలు అరకు సందర్శనకు పట్టుకెళ్తాయి. ఇవి వంట పాత్రలు, వంట పాత్రలు కుకింగ్ చేసుకునేటి. అప్పుడు మట్టి పొయ్యిలు, విత్తనాలు, భద్రపరిచే వస్తువులండి. ఇందులోనే విత్తనాలు పెట్టేది. ఇది సొరబుర్ర కదా, సొరబుర్ర. దాంట్లోనే దానికి అనపకాయ కానీ దిప్పకాయ అంటాం. బ్యాంబూ ప్రొడక్ట్స్, చేపలు, వెదురు చేసిన వస్తువులు, చేపలు. ఇల్లు అప్పుడు పూర్వకాలం పిట్టగోళ్ళు, లీఫ్ మెటీరియల్, అడ్డాకులతో తయారీ వస్తువులు, ఆకులు ఇస్తారు, వేటకు ఉపయోగించే ఆయుధాలు, పూర్వకాలం బాణాలు అన్ని, ట్రంక్ పెట్టెలు. ఇదైతే వెనకటిది పోతానే. ఇవి అయితే చెక్క అయితే బాగా పాతాయి. పనిముట్లు కదా, అగ్రికల్చర్. చుట్టూ చూసారు కదా.